జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చూసారు కదా, బీన్స్, కిడ్నీ బీన్స్ అంటారు, మష్రూమ్స్, మిల్ మేకరు, వీటితో కర్రీ చేశాను. అసలు ఇవన్నీ నేను పిజ్జా చేద్దామని రెడీగా చేసుకున్నాను, కానీ కర్రీ చేసేద్దాంలే అని చేశాను ఇట్లా కుండలో. ఇది ఏంటంటే ఎప్పటికీ బోర్ కొట్టని, ఎప్పటికీ సంప్రదాయంగా వచ్చే వంట పాత్రలు ఇవి. అందరూ ఇప్పుడు ఇత్తడికి వస్తే నేను మట్టికి వెళ్ళిపోతున్నా అన్నమాట. ఇంగు వేసాను చూసారా, వీటి వల్ల మష్రూమ్స్, కిడ్నీ బీన్స్ వీటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందని అటువంటివి లేకోకుండా అవేవి తరగలేదు, రెడీగా పెట్టుకోలేదు. ఒక ఉల్లిపాయ తరిగితే సరిపోయింది కదా. అన్నం చూసారా, అందరూ ఇప్పుడు గిన్నెలకి వచ్చారా రాలేదా, నేను మాత్రం వంచడానికి ఎసరు ఎక్కువ పోసాను అన్నమాట. అంటే ఇంకందరికన్నా ముందే వెళ్ళిపోతాను, ఎప్పుడో ఒక 10 years ముందే ఆలోచన, పనులు అట్లనే ఉంటాయి. కిడ్నీ బీన్స్ అవి ఎక్కువ నానబెట్టడం వల్ల తోలు కూడా వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, చచ్చిన నూనె పోసి ఉడకబెట్టను, ఎందుకంటే నూనెతో టేస్ట్ వచ్చింది అనేది నాకు అసలు నాకు ఇష్టం లేని పని నూనె పోయడం. కుండలో ఎటు మగ్గుతాయి, ఇంకొంచెం ఇవి ఉడకాలి అంటే కొద్దిగా వాటర్ వేసేసాను. టేస్ట్కి మనం ఏం వేయాలంటే చూడండి, ఉప్పు, పసుపు వేసేసాను. మష్రూమ్స్ కూడా కడిగి తరిగేసేసాను అన్నమాట. డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను, అది ఒక 2 స్పూన్లు వేసాను. టేస్ట్ మనం వేరే ఉంటాయి కదా చాలా. అది అన్నం వచ్చేసాను చూసారా, అలా అందరూ వండే కాడికి వస్తే మళ్ళీ నేను వంచే కాడికి వెళ్ళిపోయాను అన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ కొంచెం రెడీగా చేసి పెట్టుకుంటాను నేను. పాలల్లో కూడా అప్పటికప్పుడు కావాలంటే వేసేసుకొని తాగొచ్చు. దీంట్లోకి ఇది కాంబినేషన్ బాగుంటుందని వేసాను అనమాట. కొంచెం అట్లానే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మగ్గనిస్తే సరిపోయిద్ది. ఎందుకంటే మనం కొంచెం నూనె తక్కువ వేస్తాం కాబట్టి కొద్దిగా ఎసర్లో ఎక్కువసేపు ఉడకాలి కదా. తర్వాత పోసేది కొంచెం ముందే పోసేస్తాను నేను. కొద్దిగా దాల్చిన చెక్క పొడి కూడా వేసాను నేను. ఇలా మళ్ళీ అన్ని మిరియాల పొడి, ఎందుకంటే దీన్ని వేరేలా వాడదామని మిరియాల పొడి వేసాను, కానీ కర్రీ అయిపోయింది. ఇంకేం చేస్తాం, కారం అయిపోకుండా. ఇవన్నీ పిజ్జా కానీ తెచ్చుకున్నాను నేను. సరే, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలు నాకు ఈ కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.